యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము యేసు రక్తంలో ఉన్న శక్తి, దాని వలన కలిగేటువంటి లాభములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మనం ముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎక్కువగా మనము యేసుప్రభు శిలువలో ఆ శ్రమలను గురించి, ఆ యేసుప్రభు శిలువ ద్వారా మనకు కలిగిన లాభాల గురించి మనం ధ్యానిస్తూ ఉంటామండి కదా. మనం చదువుతున్నాము 1 కొరింథీ 1:18 ఏమి చదువుతున్నామంటే 1 కొరింథీ 1:18 ఏలయనగా భ్రష్టులైపోచిన వారికి క్రీస్తు శిలువ మరణమును గురించిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఏది దేవుని శక్తి అండి? యేసు ప్రభు శిలువ మరణము నీకు నాకు శక్తిగా మారింది. ఈరోజు మనం ప్రత్యేకంగా యేసు ప్రభు శిలువలో కార్చిన ఆ రక్తంలో ఉన్న శక్తి, దాని ద్వారా మనకు కలిగిన లాభాలు, మూడోదిగా ముఖ్యమైనది ఏంటంటే యేసు రక్తంను ఎలా మనం వాడాలి. యేసు రక్తం ఉందండి, దాంట్లో శక్తి ఉంది, కానీ అది మనము వాడుతున్నామా? ప్రతిరోజు ఆ రక్తము నీకోసం ఇవ్వబడగా దేనికోసం ఎలా మనం వాడాలి ఈరోజు మనము చదువుకుందామండి. మనం ధ్యానిస్తాం. చాలా ముఖ్యమైనటువంటి అంశము. చాలామంది కూడా మీకు చెప్తూ ఉంటారు యేసు రక్తాన్ని గురించి, కనుక ఎన్నిసార్లు విన్నా మంచిదేనండి. కాబట్టి ఆ రక్తము ద్వారా మనకు కలిగేటువంటి లాభాల గురించి ఈరోజు మనము ధ్యానించుదాం. ఎందుకంటే ఆ యేసు రక్తము మనకు దేనికి అవసరం అంటే మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము? మనము యుద్ధ పోరాటంలో ఉన్నాము. ఈ లోకంలో 2 రకాలైన రాజ్యములు, ఒకటి సాతాను రాజ్యం, ఒకటి దేవుని రాజ్యము. కాబట్టి దేవుని రాజ్యంలో మనకి వ్యతిరేకంగా సాతానుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ సాతానుని జయించుటకు దేవుడు మనకి ఆయుధం ఇచ్చారండి. 7 ఆయుధాలు మనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ముందుగా ఎఫెసీయుల పత్రిక 6:12 మనం ఏం చదువుతున్నామంటే, మనము ఏలైనా మనము పోరాడునది రక్త మాంసంతో ఉండు శరీరదారులు కాదు. మన పోరాటము శరీరంతో కాదండి, భర్తతో, భార్యతో, పిల్లలతో కాదండి, ఆఫీస్లో ఉన్న వారితో కాదు. దాని వెనక ఒక దురాత్మ పనిచేస్తున్నాడు. కనుక ఆ దురాత్మతో మనం పోరాటంలో ఉన్నామని గుర్తించి ఆ దురాత్మ మన మీద పనిచేయకుండా ఉండడానికి ఎలా ఈ రక్తాన్ని వాడాలి. మనం చదువుతున్నాం. ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఈ యుగపు అంధకార శక్తులతోనూ, ఆకాశమందలి దురాత్మలతో మనం పోరాటం చేయుచున్నాము. కనుక మీరు దేవుని యొక్క పూర్ణ కవచమును మీరు వాడండి. ఆ రోజు దుష్ట దినం వచ్చినప్పుడు శత్రువును ఎదుర్కొనగలిగి నిలబడి పోరాడుటకు ఏం వాడాలంటండి? మనము ఏం ధరించమంటున్నాడు? దేవుడు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ఆ ఆయుధాలు మనం వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మనం యుద్ధం చేస్తున్నాం, యుద్ధంలో ఆయుధం లేకుండా ఉన్నట్లయితే ఆ బాణం వచ్చి మనల్ని తాకుతుంది. కనుక అది తాకకుండా ఉండడానికి యేసు ప్రభు దేవుడు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. 7 ఆయుధాలని నేను చెప్తూ ఉంటాను, అంతకంటే ఉండొచ్చండి. మనము ఈరోజు మనం చూద్దాం. మొదటి ఆయుధంగా మనం ఏం చూస్తున్నామంటే, మరి యేసు నామం నీకు నాకు ఇవ్వబడింది. మనం చదువుతున్నాము ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం ఏం చదువుతున్నామంటే, పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ప్రతి మోకాలు యేసు నామమునకు మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే దేవుడని చెప్పును. అన్ని నామముల కంటే పైనామము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు నామములోనూ ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు ఏమిచ్చారండి? మీరు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుదరని మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడింది. అప్పుడు మనం ఏం వాడాలి? యేసు నామములో, యేసు ఇచ్చిన అధికారంతో సాతాను యేసు నామములో నాలో నుంచి, నా కుటుంబంలో నుంచి, నా పిల్లల్లోంచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి యేసు నామము ఈరోజు మనకి ఇవ్వబడింది. యేసు నామమును ఉపయోగించి మనం ఏం చేయాలి? మనకు వ్యతిరేకంగా పనిచేసిన దురాత్మ అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలగడానికి
యేసునామం మనము ప్రతిరోజు వాడాలి. యేసునామం కేవలము దురాత్మలను పారదొరడానికి మాత్రమే కాదండి, చాలా చక్కగా మనకి యేసు ద్వారా రక్షణ అవన్నీ కూడా మనకు తెలుసు, మీరు ధ్యానిస్తూనే ఉన్నారు కదా. ఈరోజు మనము కేవలము సాతానుని పోరాడడానికి చూసే ఆయుధాలు మాత్రమే మనం చూస్తున్నామండి. రెండోదిగా మనం చూస్తున్నాము యేసు రక్తము మనకి ఇవ్వబడింది. ఈ యేసు రక్తం ఏం చేస్తుంది మనల్ని అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలగజేస్తుంది అని మనం ఎఫెసీయుల పత్రిక 1:7 కూడా మనం చదువుతున్నాము. యేసు రక్తం మనం ప్రతిరోజు వాడినప్పుడు ఆ దురాత్మ అంధకార శక్తుల నుంచి, మనకు అపవిత్ర ఆత్మల నుంచి, కీడు నుంచి, ప్రతి రకమైనటువంటి వేదన నుంచి యేసు రక్తం మనకు సాతాను శక్తుల నుంచి విడుదల కలగజేసి మనల్ని కాపాడే రక్తం. కాబట్టి రెండో ఆయుధం మనం చూస్తున్నాం యేసు రక్తము. అలాగే మూడోదిగా మనం చూస్తున్నాము దేవుని వాక్యము. ఎఫెసీయులకు రాసిన లేఖలో 6:17 మనం ఏం చూస్తున్నామంటే, ఆత్మవశకు దేవుని వాక్యమును ఆత్మవశకు ఖడ్గముగా మీరు స్వీకరించండి. ఈ పోరాటంలో మనకు ఒక ఖడ్గం ఇవ్వబడింది, దాని వాక్యము ద్వారా నోటితో మనం ఎప్పుడైతే ప్రతి వాక్యముని మనం నోటితో పలికినప్పుడు ఆ వాక్యము సాతాను శక్తులను జయించి మనకు విడుదల కలగచేస్తుందండి. అందుకే మనం చదువుతాము, యేసు ప్రతి వాక్యం ఏం చేస్తుందంట, మనకి ఆయుధముగా యుద్ధముగా పనిచేస్తుంది. కాబట్టి మీరు నోటితో యేసుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసు రక్తం ఏమి చేయనని రాయబడిందో దాన్ని మనము నోటితో ఒప్పుకున్నప్పుడు, నోటితో పలికినప్పుడు ఆ పలికిన వాక్యము మనకు విడుదలగా మారుతుందని మనం చదువుతున్నాము. దర్శన గ్రంథం 12:11 కూడా అక్కడ ఎలా ఉంది, మన సోదరులు సాతానుని ఎలా జయించిరి? 1, గొర్రెపిల్ల రక్తము ద్వారా సాతాన్ని మనం జయిస్తాము. రెండోదిగా చెప్పిన సాక్ష్యము, నోటి ద్వారా యేసు రక్తం ఏం చేయనందో దాన్ని మనం నోటితో పలికినప్పుడు మనకు విడుదల కలుగుతుందండి. కాబట్టి ఈరోజు మనము యేసు రక్తం ఏం చేయనుందో దాన్ని తీసి నోటితో మనం పలకాలి. ప్రతి వాక్యము రక్తం గురించే కాదండి, ప్రతి వాక్యం కూడా మనము పలకాలి. కానీ ఈరోజు మనము యేసు రక్తాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. నాలుగోదిగా మనం చూస్తున్నాము ప్రార్థన ద్వారా. మత్తయి సువార్త 17:21 మనం ఏం చదువుతున్నామంటే, ఇట్టి దయ్యములు ప్రార్థన ఉపవాసం వల్ల మాత్రమే వెళ్ళిపోతాయి కనుక ప్రార్థనలో మనం పోరాడి యుద్ధ పోరాట ప్రార్థన చేసి మనం ఏం చేయాలి, దురాత్మలను మన నుంచి మన కుటుంబాల నుంచి వెళ్ళగొట్టి జయం సాధించాలి. ఐదవదిగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడి ఉండాలి. ఆత్మ లేనివాడు దేవునికి చెందనివాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనం జయించలేమండి. ఎందుకంటే దుష్టుడు ఒక ఆత్మ, అలాగే ఒక ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం మనం జయించగలుగుతాం. కనుక మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మపూర్ణులై ఉండండి. యెషయా గ్రంథం 10:28 మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కాడి విరగొట్టబడుతుంది. లూకా సువార్త 4:18 కూడా, దేవుని ఆత్మ నాపైన ఉన్నది, దేనికి? చెరలో ఉన్న వారికి విడుదల పరిశుద్ధ ఆత్మ ద్వారా కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఉంటామో ఆటోమేటిక్గా దురాత్మ శక్తులు మనలో నుంచి మన కుటుంబం నుంచి వెళ్ళిపోతాయి. మనకు దేవుడు పరిశుద్ధాత్మ అధికారం మనం కలిగి ఉంటామండి. ఆరోదిగా మనం చూస్తున్నాము దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఈ సర్వాంగ కవచాన్ని గురించి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14-17 వరకు అక్కడ 7 ఆయుధాల గురించి చెప్పబడ్డాయి. ఇందులో ఉన్నాయి కొన్ని, అందులో ప్రార్థన, విజ్ఞాపన, సత్యము. అంటే సత్యం అనే బెల్ట్ అంటే నువ్వేమైనావు యేసులో, యేసు ప్రభు నిన్ను రక్తంలో కడగబడిన బిడ్డవని సత్యంలో, ఆ సత్యం నేర్చుకొని మనం సత్యంలో ఉండాలి. నీతి, నేను దేవుడు నీతినైనానని మనం నోటితో చెప్పాలి. 7వదిగా మనం చూస్తున్నామండి, ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతి మనం చెల్లించాలి. ప్రతిసారి గొనుగకుండా మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తామో సాతాను ఓడిపోతాడు. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు విన్నాము. కానీ ఈరోజు మనము ఉపవాస దినాల్లో ఉన్నాము కాబట్టి యేసు రక్తమును గురించి, శక్తిని గురించి ఈరోజు మనము యేసు రక్తమును ఎలా నోటితో ఒప్పుకోవాలి, ఎలా వాడుకోవాలి మనము ధ్యానిస్తామండి. ఈరోజు మనము 7 కానీ 8 లాభాలు ధ్యానిస్తాము. మొదటి లాభం ఈరోజు మనం చూద్దాం. యేసు రక్తం ద్వారా మనకు కలిగే లాభము. యేసు రక్తం ఏం చేస్తుందండి? ప్రతి పాపము నుంచి మనకు విడుదల కలుగచేస్తుంది. 1 యోహాను 1:7 మనం ఏం చదువుతున్నామంటే, యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను నన్ను శుద్ధి చేయును అని మనం చూస్తున్నామండి. ఈ యేసు రక్తం ఏం చేస్తుంది? మనం ఎప్పుడైతే పాపం చేసినప్పుడు
ఆ పాపము ఒకవేళ పరిహరించబడకపోతే సాతాను నీకు రకరకాలైన కీడులు, ఆ పాపము ద్వారా నీ ఇంటిలో భయంకరమైన పరిస్థితులు, పాపం యొక్క వేతనం మరణం. పాపానికి ఒక బలం ఉందండి. ఆ పాపము ద్వారా మనమేమంటాం, ఏదో పాపం చేశాడండి అందుకే ఇట్లా జరిగిందని మనం కూడా చెప్తాం కదా. రోమా 6:23 ఏమనుందంటే, పాపం యొక్క వేతనం మరణం. ఆ పాపము నీ మీదకి రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా మనుషులము, బలహీనులం, తప్పకుండా మనం పాపం చేస్తూ ఉంటాం కదండి. ఆ పాపము నుంచి మనకు విడుదల కలగాలంట. ఆ కలగాలంటే దేని ద్వారా జరుగుతుంది? యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేస్తే. ఏ మేకల రక్తము కానీ దూడల రక్తం ఏ మనిషిని కూడా పరిశుద్ధపరచలేదు. కేవలము నిర్దోషి రక్తము, పరిశుద్ధ రక్తం మాత్రమే ఒక మనిషిని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము ఈరోజు మనకు అవసరమైనదండి. ఆ రక్తము శుభ్రపడాలి. పడకపోతే ఏం జరుగుతుంది? పాపం యొక్క వేతనం మరణం. ఒకసారి ఒక అబ్బాయి ముత్తంగిలో వడకం చేసుకోవడానికి వచ్చి వడకానికి వచ్చినప్పుడు యవనస్తుడు వచ్చి రాగానే ఫాదర్ గారి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. కాళ్ళు పట్టుకొని, ఫాదర్ గారండి నేను చాలా తప్పు చేశాను, నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు ఫాదర్, నిజంగా దేవుడు నన్ను మన్నిస్తాడా, నేను మళ్ళీ మంచి మనిషిగా మారిపోతానా? ఫాదర్ గారు మరేం చెప్తారండి, మనందరికీ తెలుసు వాక్యం చెప్పినట్టే ప్రతి పాపం, ఏ ఘోర పాపమైనా యేసు రక్తము శుద్ధి చేస్తుంది. సో అప్పుడు ఫాదర్ అడిగారు, అమ్మ అసలు ఏం చేశావు? అప్పుడు అంటున్నాడు, మా అమ్మ నన్ను చదువుకోమని మరి ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించింది. మేము ఊర్లో ఉంటాము కానీ హైదరాబాద్లో మరి చదువుకోవడానికి పంపించింది. నేను హాస్టల్లో ఉన్నాను కానీ అక్కడ చెడు స్నేహితుల వల్ల మెల్లగా ముందుగా మేము తాగడం నేర్చుకున్నాము. దాని తర్వాత పిల్లలతో, ఆడపిల్లలతో పరిచయమై నేను ఆ విధముగా మరి లైంగికమైన శారీరకమైనటువంటి పాపం అమ్మాయితో చేశాను. దాని ద్వారా ఫాదర్ గారండి ఇప్పుడు నాకు ఎయిడ్స్ వ్యాధి, ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని నేను అమ్మకి ఇంకా చెప్పలేదు, వాళ్ళు తెలిస్తే ఏడుస్తారు. కానీ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా దేవుడు నన్ను మన్నిస్తాడా? నిజంగా యేసు రక్తం నాకు శుద్ధి కలుగచేస్తుందా అని అబ్బాయి ఏడ్చినప్పుడు ఫాదర్ గారు చెప్పారు, అవును బాబు, ఇక్కడ చూడు, యేసు రక్తము దేనికోసం చిందబడింది అని వాక్యంలో రాయబడి ఉందంటే మత్తయి సువార్త 1:21లో కూడా మనం చూస్తున్నాం. యేసు అని పేరు అతనికి పేరు పెట్టును. యేసు ప్రభు తన ప్రజలను పాపము నుండి విడిపించును. ప్రతి పాపము ఏదైతే మనం ఎక్కడెక్కడ పాపం చేశామో ఆ పాపమును కడిగేటువంటి రక్తమే యేసు రక్తము అని మనం చదువుతున్నామండి. సో కాబట్టి యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపం. ఎందుకు యేసు రక్తం మాత్రమే అని మనం చూస్తున్నామంటే పరిశుద్ధమైన రక్తము మాత్రమే ఒక పాపిని శుద్ధి చేస్తుందని మనం చదువుతున్నామండి. మనం చూస్తున్నాము యేసు రక్తము ప్రతి పాపం నుంచి శుద్ధి చేయను. దాని కొరకు ఏం చేయాలని రాయబడింది? ఫాదర్ గారు చెప్తున్నాను, ఒకటి చేయాలి. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే మనం చదువుతున్నాం 1 యోహాను 1:9లో ఏమని చదువుతున్నామంటే, మీరు మీ పాపములను ఒప్పుకొనినచో దేవుడు నమ్మదగినవాడు కనుక అతడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని శుద్ధి చేసి తిరిగి మనల్ని పరిశుద్ధపరుస్తారు. సమస్త దుర్నీతి నుండి మనం శుద్ధిపడాలంటే మనం ఏం చేయాలంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28:13లో కూడా మనం చూస్తామండి. పాపములను ఒప్పుకొనువాడు దేవుని దయను పొందుకుంటాడు, పాపమును దాచిపెట్టువాడు శాపమునకు గురి అవుతాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏ పాపం చేశావో ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ పాపం ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పాపము ఏం జరుగుతుందంటే యేసు రక్తం శుద్ధి చేస్తుంది. అంతే కదా, మనం పాపం ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన పాపము యేసు ప్రభు దగ్గర మీదకి వెళ్ళిపోతుందని మనం చూస్తున్నామండి. మనం లేవీకాండంలో 1:4 మనం చూసినప్పుడు పాత నిబంధనలో వారు ఎప్పుడైతే పాపం చేస్తారో పాపానికి పరిహారం, ఆ పాపం పరిహరించబడాలంటే వాళ్ళు ఏం తీసుకొని రావాలి? ఒక గొర్రెను కానీ, మేకను కానీ, పావురంను కానీ వాళ్ళు తీసుకొని రావాలి కదా. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేసిన వ్యక్తి తన పాపాలన్నీ ఒప్పుకొని ఆ యొక్క జంతువు మీద తన చేతి నుంచి తన పాపాలు ఒప్పుకుంటాడు. ఇక్కడ మనం చదువుతున్నాము 1:4 లేవీకాండం. అతడు పశువు తల మీద చేతులు చాపవలెను, అప్పుడది అతని పాపములకు ప్రాయచిత్తము చేయు బలిగా మారును. ఎప్పుడైతే ఆ యొక్క చెయ్యి పెట్టి ప్రార్థించినప్పుడంట ఆ జంతువు ఇతని చేసిన పాపాలు ఆ జంతువు మీద పోయి ఇతనికి బదులుగా
ఆ యొక్క జంతువు పాప పరిహార బలిగా అర్పించబడును. నీ కొరకు నా కొరకు పాప పరిహార బలిగా అర్పించిన వారెవరండి? యేసు ప్రభు. యోహాను సువార్త 1:29 మనం చూస్తున్నాము. బాప్తీస్త యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభుని చూసి చెప్తున్నారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుంచి శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే యాజకుడు ఆ యొక్క జంతువును తీసుకొచ్చినప్పుడు దేన్ని చూస్తాడండి అంటే అక్కడ మనం చూస్తాం ఆ జంతువు ఎలా ఉండాలని మనం చదువుతున్నాము. లేవీకాండం 1:3 ఎవడైనను మంద నుండి ఎద్దును సంపూర్ణ దహన బలిగా అర్పించ కోరినెడల అవలక్షణము లేని దానిని కొని రావలెను. ఎలాంటి జంతువు తీసుకురావాలంటండి? అవలక్షణము లేని జంతువు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క జంతువును తీసుకొచ్చినప్పుడు మరి యాజకుడు దేన్ని చూస్తాడు? మరి యొక్క జంతువును చూస్తాడా, లేకపోతే ఇంకా పాపి యొక్క పాపం చేసిన వ్యక్తిని చూస్తాడా? ఈ పాపం చేసిన వ్యక్తి ఒప్పుకున్నాడా లేదా అని చూస్తాడా, లేకపోతే ఈ పాప ఎన్ని పాపాలు చేశాడు, ఎంతో ఘోర పాపం చేశాడు అని చూస్తాడా? అంటే అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేని ద్వారా పాపాలు మన్నించబడతాయంటే అవలక్షణము లేని ఆ జంతువును మాత్రమే చూస్తాడంట. వేరేది అక్కడ చూడండి, జంతువును చూస్తాడు. జంతువు అవలక్షణం లేనిదైతే ఇతని ఎంత పాపి అయినా అతని పాపాలు మన్నించబడతాయి. మనం చూస్తున్నాము యేసు ప్రభులో ఏ పాపము లేదని మనం చదువుతున్నామండి. 1 పేతురు 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 18 నుంచి. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే 1 పేతురు 1:18-19 మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితం నుండి మీకు విముక్తి కలగచేయుటకు. విముక్తి కలగచేయటకంటే ఏ పాపముందో, ఏ యొక్క బంధకాలు మన తాత ముత్తాతల నుంచి మనలోకి వచ్చాయో, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, లేకపోతే వాళ్ళ యొక్క రక్తం ద్వారా మనలోకి వచ్చాయో, ఈ పాపి రక్తము ఈ యొక్క ఎట్లా జరుగుద్దంట చూడండి, మీ కొరకు విముక్తి కలగచేయుటకు మీ కొరకు ఏమి అర్పించబడినో అది కాలక్రమమున విలువను కోల్పోయే వెండి బంగారము కాదు. ఏమర్పించబడిందంట? నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన యేసు రక్తము, క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావించబడితిరి. పాత నిబంధనలో జంతువు అవలక్షణం అంటే ఏ అవలక్షణం ఉండకూడదు. అలాగే మన కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాయశ్చిత్తముగా వచ్చిన యేసు ప్రభు ఎలా ఉన్నారంటే నిష్కలంకము, గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తం, ఏ పాపము లేని క్రీస్తు రక్తం. ఇతడు నిరపరాధి. ఎవరు చెప్తారండి? పిలాతు చెప్తాడు. పిలాతు భార్య కూడా చెప్తుంది, నాకు కల వచ్చింది, ఇతడు నిరపరాధి. సైనికుడు చెప్తాడండి, ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన మరణించినప్పుడు ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతడు నిర్దోషి. పక్కలో దొంగవాడు చెప్తాడండి, ఈయన నిర్దోషి, మనమైతే పాపం చేశాం, ఇతను ఏ పాపము చేయలేదు, అతనిలో ఏ పాపము ఏ కలంకము లేదు కనుక ఒక నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. ఎందుకోసం రక్తం కార్చబడింది? అప్పుడు ఫాదర్ గారు చెప్తున్నారు, బాబు యేసు రక్తం దేనికోసం చిన్నబడింది, ఎందుకు యేసు ప్రభు ఆ సిలువలో మరణించారంటే మనం చేసిన ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేయడానికే. కాబట్టి నువ్వేం చేయాలి? వడకంలో పాల్గొను. ఈ వడకంలో పాల్గొని ముందుగా ఏం చేయాలి? పశ్చాత్తాపపడు. దేవా నేను చేసిన తప్పును మన్నించండి. 3 చెప్పాలండి. మొదటిగా మనం పశ్చాత్తాపపడాలి. మీరు మీ పాపంలో ఒప్పుకొని, రెండోదిగా దేవా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయమన్నప్పుడు ఏం జరుగుద్ది? యేసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుందని మనం చదువుతున్నామండి. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము 24వ వచనంలో ఒక మాట అక్కడ మనం చదువుతున్నాం. 2:24లో రాతపూర్వకమైన ఆజ్ఞన వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగా నుండిన పత్రమును యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా అడ్డము లేకుండా తొలగించాడు. మనకు విరుద్ధముగా మనం ఏ పాపాలు చేశామో ఆ పాపాలను ఒక పత్రం ఉందంటండి. ఆ పత్రం అంట పాపము ఏమేమి లూసి పాపం చేసింది, ఈ విధంగా ఈ పాపాలన్నీ మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుద్దంట? అవి మనకు అడ్డం లేకుండా తుడిచివేయబడతాయని మనం చూస్తున్నామండి. మనకు విరుద్ధముగా అంటే విరుద్ధం అంటే ఏంటి? నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించబడకుండా, మనకు స్వస్థత రాకుండా, విడుదల రాకుండా, ఏ పాపమైతే తాత ముత్తాతల నుంచి ఇప్పటి వరకు మనం అన్ని పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పాపం నుంచి శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ యేసు అప్పుడు అబ్బాయికి చెప్పినప్పుడు అబ్బాయి ఏం చేశారంటే మంచి వడకంలో పాల్గొని దేవుని పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని
అప్పుడు ఏం చేశారు, ఆ విధంగా మంచి పాప సంకీర్తనం చేసుకొని ఆ విధంగా తన జీవితాన్ని ప్రభువుకి అప్పచెప్పాడండి. మీరు మరి దేవునికి నీతిగా మార్చబడారు కనుక ఇప్పుడు ఏం చేయాలా, మీ శరీర అవయములను దేవునికి నీతికి సాధనములుగా మిమ్మల్ని మీరు అర్పించుకొనండి. రోమాపత్రిక 6:12 మనం చూస్తున్నామండి. నీతికి సాధనములుగా ఈ లోకానికి మళ్ళీ మీరు ఇవ్వకండి, నీతికి సాధనముగా కళ్ళు, నాలుక, తలంపులు దేవానికి అర్పిస్తున్నానని మనం ఎప్పుడైతే అర్పించి మనం జీవించినప్పుడు మళ్ళీ మనం పాపంలో పడకుండా ఉంటామండి. ఆ అబ్బాయి ఆ విధంగా అర్పించుకొని చక్కగా ఇప్పుడు ఆయన సాక్ష్యం ప్రతి చోట చెప్తున్నాడు, దేవుడు నేను ఇలాంటి పాపం చేశాను కానీ నా యేసు ప్రభు నా కొరకు వధించబడిన పస్కా గొర్రెపిల్ల. 1 కొరింథీ 5:7 మనం చూస్తున్నాము. మన కొరకు యేసు ప్రభు ఎవరండి, మన కొరకు వధించబడిన పస్కా గొర్రెపిల్ల. నీ పస్కా గొర్రెపిల్ల, నా పస్కా గొర్రెపిల్ల అనగా పాపం చేసినప్పుడు ఒక గొర్రెపిల్లను వాళ్ళు తనకు మారుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నీకు మారుగా నాకు మారుగా యేసు ప్రభు ఆ సిలువలో మరణించారు. ఎవరండి, ఆ పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభువే. అందుకే మనకు దివ్య పూజలు ఏం చెప్తారండి, దివ్య బలి పూజలో ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి దేవుని గొర్రెపిల్ల అని గురువు చెప్పినప్పుడు మనం చెప్పుకోవాలా, మనసులో ఏమని చెప్పుకోవాలా, ప్రభువా నేను తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు నీ రక్తంలో కడగబడును గాక అని మనం చెప్పినప్పుడు యేసు రక్తము కడిగి మనకి శుద్ధి చేస్తుంది. కాబట్టి మనము యేసు రక్తాన్ని ప్రతిరోజు ఏం చేయాలి, దేవా నా కళ్ళు, నా నాలుక, నా తలంపులు అన్నీ మీ రక్తంలో కడగమని ప్రతిరోజు యేసు రక్తాన్ని వాడాలి. అంతేకాదండి, నోటితో చెప్పాలి, నిష్కలంకమైన రక్తం ద్వారా నేను శుద్ధి చేయబడ్డాను, యేసు రక్తము ప్రతి పాపము నుంచి శుద్ధి చేయను అని నేను ఒప్పుకున్నాను. సాతానంట లేదు నువ్వు పాపి, ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు, నీ ప్రార్థనకు జవాబు రాదన్నప్పుడు ఏం చెప్పాలి, కానీ సాతాను నిజమే నేను పాపం చేశాను కానీ నీకు తెలుసా నా కొరకు యేసు రక్తము కార్చబడింది, ఆ రక్తము నేను పాపాలు ఒప్పుకున్నాను కాబట్టి ఆ రక్తము ప్రతి పాపమును శుద్ధి చేసి ఉన్నది అని మనం ఎప్పుడైతే నోటితో చెప్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు విడుదల కలుగుతుందండి. రెండోదిగా మనం చూస్తున్నాము, యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చిన రక్తం అండి. మనం చదువుతున్నాము 2 కొరింథీ 5:21 మనం ఈ విధంగా చదువుతున్నాము, క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను, ఏలయనగా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని దేవుడు ఆ విధముగా చేశాను. చూసారండి, దేవుడు ఏమంటున్నారు ఇక్కడ మనం చదువుతున్నాం, క్రీస్తు పాపరహితుడు, ఏ పాపము లేనివాడని ఇప్పుడు దాకా మనము ధ్యానించాం కదా. ఏ పాపము లేని ఆ యేసు ప్రభును ఏం చేశారంట, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేశాననగా మన పాపమంతా యేసు ప్రభు మీదకి వెళ్ళిందండి. అప్పుడు ఏం జరుగుతుందంటే అందుకోసం మనం చూస్తాం మార్కు సువార్త 15వ అధ్యాయంలో 34వ వచనంలో మనం ఏం చూస్తామండి, యేసు ప్రభు సిలువలో పలికిన ఆ మాటను మనం ధ్యానిస్తాం కదా, నా దేవా నా దేవా నువ్వు నన్ను ఇలా విడనాడితివని యేసు ప్రభు ఆ విధంగా మరి ఏడుస్తున్నాడు. అంతకుముందు దాకా తండ్రి అన్న దేవుడు ఇప్పుడు నా దేవా అంటున్నాడు. ఎందుకంటే మానవులందరి పాపం ఆయన మీదకి వచ్చింది. ఆ పాపం మీదకి వచ్చినప్పుడు తనకి దేవుడుకున్నటువంటి ఒక సంబంధం తెగిపోతుందండి. అలాగే మనం కూడా పాపం చేస్తే నీకు దేవుడుకున్న సంబంధం తెగిపోయినప్పుడు దేవుని కృప మనకి రాదండి. ఆయన లేకుండా మనం బ్రతకలేము. యేసుప్రభు నా దేవా నా దేవా నువ్వు నన్ను ఇలా విడనాడితివి. యేసుప్రభు కీర్తన 22 కూడా మీరు చదవండి, ఎంత భయంకరంగా అక్కడ బాధపడతారంటే, ఇప్పుడు నేను మనిషిని కాదు పురుగులాగా, అంటే ఒక పాపం ఒక మనిషిని పురుగులాగా చేస్తుంది అనమాట. దేవుని సన్నిధి కోల్పోతే భరించలేమండి. అలాగా మన నిమిత్తం ఆయన పాపముగా చేశాను. ఎందుకోసమని చేశారని రాయబడిందంటే, ఏలైనా ఆయనతో మనం ఏకమగుట వలన, అంటే నీవు నేను యేసుక్రీస్తుతో ఏకము కావాలండి. ఏకము కావాలంటే మన పాపాలు మన్నించబడాలి. ఎప్పుడైతే మన శరీరము యేసు రక్తంలో కడగబడినప్పుడు మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయముగా మారుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మనలో ఉంటారు. అప్పుడు మనము పరిశుద్ధాత్మ ఒక్కటిగా మారిపోతాము. ఇక్కడ మనం చదువుతున్నాము, అక్కడేమని మనం చదువుతున్నామండి, యేసు ప్రభుతో మనం ఏకమవటం వల్ల మనము నీతిగా మార్చబడ్డామని మనం చూస్తున్నామండి. తండ్రి దేవుడు అంట ఎఫెసీయుల పత్రిక 1:3 మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, మరి భూమికి పూర్వమే తండ్రి అంట సృష్టికి పూర్వమే ఏం చేశారంట,
ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. చూసారండి, ఏంటంటే తన వారిగా మనల్ని ఎన్నుకున్నారు. 7వ వచనము, క్రీస్తు రక్తం వల్ల మనము విముక్తులమయ్యామండి. అంధకార శక్తుల నుంచి మనకు విముక్తి కలగజేశారు. కాబట్టి రెండో లాభంగా మనం చేశాము, యేసు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడ్డానని. ఏం చేయాలి? నోటితో చెప్పాలేమని, యేసు రక్తం ద్వారా నేను నీతిమంతుగా మార్చబడ్డాను. మన పేరు మార్చబడింది, పాపి నుంచి నీతిమంతురాలు. కాబట్టి ఏం చెప్పుకోవాలా? నేను దేవుని నీతినైనాను, నేను దేవుని పరిశుద్ధత అయినాను. ఎందుకంటే దేవుడు యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి మన నీతిమంతులుగా చేశారు. దీన్ని మనం నోటితో చెప్పాలి, నేను యేసుక్రీస్తు నీతినైనాను. దేవుడు నా పాపమును యేసు ప్రభు మీద ఉంచి నన్ను పరిశుద్ధులుగా మార్చారు. మనం దేవునితోటి ఐక్యపరచబడాలని. కాబట్టి నీ పేరేం పేరు చెప్పండి? నేను దేవుని నీతినని నోటితో 10 సార్లు చెప్పుకోండి. రోజు చెప్పాలి, నేను దేవుని నీతినని. నువ్వు చెప్పుకున్నప్పుడు భయం నుంచి, దుఃఖం నుంచి, సాతాను నిన్ను ఏదైతే పీడిస్తుందో దాని నుంచి మన కుటుంబాలకి మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి వచ్చే వారం తక్కినవి మనం ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మర్చిపోకూడదు, ఉదయకాలంలో లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? యేసయ్య, నన్ను నా కుటుంబాన్ని మీ రక్తంలో కడగండి, నా పిల్లల్ని మీ రక్తంలో కడగండి. నాకు చెందిన సర్వస్వము యేసు రక్తం ఎక్కడైతే వస్తుందో ఆ రక్తం ద్వారా మనకి సాతాను శక్తుల నుంచి మనకు విడుదల కలుగుతుందండి. దురాత్మ లోపలికి రాడు కనుక యేసు రక్తంను ప్రతిరోజు నా కళ్ళు, నాలుక, తలంపులు నీ రక్తంలో నా అంతరాత్మను శుద్ధి చేసేటువంటి యేసు రక్తం. కాబట్టి ప్రతిరోజు యేసు రక్తంను వాడాల శక్తి ఉంది. కానీ ఆ రక్తంను మనం వాడకపోతే సాతాను వస్తాడు. కనుక యేసు రక్తంలో మనల్ని, మన పిల్లల్ని కడిగినప్పుడు యేసు రక్తం ద్వారా మనము అందరము మన పాపాలు మన్నించబడి దేవుని నీతిని మళ్ళీ మనము పొందుకుంటాం. దేవుని శిక్ష నుంచి మనం యేసు రక్తము మనల్ని శిక్ష నుంచి తప్పించి దేవుని కృప పొందుకునేలాగా చేస్తుంది. కాబట్టి పాపాలు ఒప్పుకొని ప్రతిరోజు మనం యేసు రక్తంలో కడగబడినప్పుడు వెంటనే సాతాను శక్తులు మన నుంచి పోతాయండి. కాబట్టి ప్రతిరోజు మీరేం చేయాలి? మీ ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తంను మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, వారి ఉద్యోగాల మీద, వాళ్ళ కంప్యూటర్ల మీద, అన్నిటి మీద, నాలుక, తలంపులన్నిటిని కూడా నీ రక్తంలో కడగండి ప్రభువా అని మనం సమర్పిస్తాము. ఆ రక్తం మనకి భద్రతగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చే రక్తం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడువైన దేవ, నీ రక్తం ప్రభా, మత్తయి సువార్త 26:28లో ఇదిగో మీ కొరకు చిందబడనున్న నిబంధన రక్తమని, నీ రక్తమును ప్రభా మా కోసం కార్చి మా పాపములన్నిటి కొరకు నైనా తండ్రి పరిహార బలిగా మీరు మా కోసం మారి మా పాపములన్నీ మన్నించి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నాయన ఎవరెవరైతే వేదన పడుతూ, బాధపడుతూ, ఏ పాపంలో కానీ బలహీనతలో కానీ ఉండి సాతాను చేతిలో ఉన్నట్లయితే, ఇప్పుడు ఎవరెవరైతే ప్రభా నన్ను మన్నించడానికి ప్రార్థన చేస్తున్నారో, పాపాలు ఒప్పుకుంటున్నారో ప్రభా, ప్రతి పాపమునైనా నీ పరిశుద్ధ రక్తంతో కడగబడును గాక, ప్రతి బంధకముల నుంచి విడిపించబడదుము గాక. యేసు రక్తం ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చి మా ప్రార్థనలు ఆలకించబడే విధముగా సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. యేసు రక్తంను ప్రతిరోజు మీరు అడుగుతూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్.